ఏపీలో గంజాయి కట్టడికి అధికారులు అన్ని విధాలా శ్రమిస్తున్నారు. అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం డేగలరాయిలో 5 ఎకరాల్లో పండిస్తున్న 1000 గంజాయి మొక్కలను గుర్తించారు. పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ దాడులను నిర్వహించింది. 20 స్థలాల్లో 5 ఎకరాల్లో పండిస్తున్న గంజాయిని డ్రోన్ కెమెరాస్తో గుర్తించామని అన్నారు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్. ఇక ఈ క్రమంలో అధికారులు గంజాయి మొక్కలను నరికేసి తగలబెట్టారు. గంజాయిని సాగు చేస్తున్న 20 స్థలాలకు సంబంధించి రెవెన్యూ వారి నుంచి డీటెయిల్స్ ను సేకరిస్తున్నామని తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ హెచ్చరించారు. ఏపీలో ఇటు గంజాయి కట్టడికి అధికారులు అన్ని విధాలా శ్రమిస్తున్నారు. అయితే అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం డేగలరాయిలో 5 ఎకరాల్లో పండిస్తున్న 1000 గంజాయి మొక్కలను గుర్తించారు అధికారులు. డ్రోన్ సహాయంతో ఈ 1000 గంజాయి మొక్కలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి. 20 స్థలాల్లో 5 ఎకరాల్లో పండిస్తున్న గంజాయిని డ్రోన్ కెమెరాస్ లో గుర్తించారు అధికారులు. ఇక ఆ తర్వాత అధికారులు గంజాయి మొక్కలను నరికేసి తగలబెట్టేశారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. గంజాయిని సాగు చేస్తున్న 20 స్థలాలకు సంబంధించి రెవెన్యూ వారి నుంచి డీటెయిల్స్ ను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. గంజాయి సాగు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, 1 కాదు 2 కాదు, మొత్తంగా 1000 గంజాయి మొక్కలను పండిస్తున్న విజువల్స్ లో మనం కూడా చూస్తున్నాము. ఒక పంట పొలంలానే కనిపిస్తోంది. అయితే ఇంతలా పండిస్తున్నా కూడా అక్కడ ఉన్న వారికి ఎవరికి కూడా అనుమానం రాలేదా? అసలు అప్డేట్స్ ఏంటి? గంజాయిని కూడా స్మగ్లర్లు అత్యంత ప్లానింగ్ తోనే పంటనే వేయడం, పంటను పెంచడం, దాన్ని కట్ చేయడం కానీ, రవాణా చేయడం కానీ ఎవరికి అంతు చిక్కిన విధంగానే చేస్తున్నది గత కొంతకాలంగా చూస్తున్నాం. ఎక్కడ దొరికినా కూడా దాదాపులో 100 కేజీల్లో ఈ గంజాయి సాగు అనేది పంట అనేది దొరుకుతూ ఉంది. తర్వాత వాళ్ళు ప్యాక్ చేసిన తర్వాత తీసుకెళ్తున్నటువంటిది కూడా చూస్తూనే ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా గంజాయిమయంగా మారిపోయింది. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాని మొత్తం ఆ గంజాయికి కేంద్రంగా మార్చేసి ఇక్కడి నుంచే రవాణా చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో ఎక్కువగా ఈ గంజాయి సాగు జరుగుతుంది. దీన్ని అరికట్టాలని గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటి వరకు అరికట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎన్నో కొత్త మెలకువలతో ఈ గంజాయి పంటను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అంటే విభజించిన జిల్లాల్లో ప్రస్తుతం అయితే అరకు జిల్లాకి సంబంధించి జీ మాడుగుల్లో అటు పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సంయుక్తంగా ఈ గంజాయిని ఐడెంటిఫై చేసే ఆపరేషన్ అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీ మాడుగుల మండలం సులభం పంచాయతీ డేగలరాయి గ్రామంలో పండిస్తున్నటువంటి 20 ప్లేసెస్ లో అంటే ముఖ్యంగా గంజాయి పంటను గుర్తించడానికి అవకాశం లేదంటే పంట మొత్తాన్ని కూడా ఒకే చోటగా అంటే అప్పుడు వరి సాగు చేసినట్లు విధంగానో లేదా ఏదైనా కూరగాయలు సాగు చేసినట్లు విధంగానో మొత్తం పంటంతా వేయకుండా ఇతర పంటల్లో అంతర పంటగా ప్రస్తుతం అయితే వీళ్ళు గంజాయి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటిని ఐడెంటిఫై చేయడం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి తెలిసే అవకాశం అయితే లేదు. పైగా గంజాయి మొక్కల్ని గుర్తించడం అనేది కొంచెం కష్టంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఎస్పీ అమిత్ బర్గర్ అల్లూరు జిల్లా ఎస్పీ అయితే అమిత్ బర్గర్ ఒక కొత్త ప్లానింగ్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అనుమానం వచ్చినటువంటి ప్రతి ప్లేస్ ని డ్రోన్ల సాయంతో గంజాయి
ఎక్కడ పెంచుతున్నారు ఏంటి అనేది పరిశీలన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్పష్టంగా వీళ్ళకి ఆ జీమాడుగుల ప్రాంతంలో ఈ గంజాయి పెంపకం జరుగుతుందని ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ డ్రోన్లు వేసి పంట పొలాల్లోకి అయితే పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 20 ప్లేసెస్ లో దాదాపుగా 1000కి పైనే గంజాయి మొక్కలను అయితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు. 1000 మొక్కలంటే ఇంచుమించుగా 200 నుంచి 300 కేజీల గంజాయి పంట చేతికొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇంచుమించుగా చూస్తే అది 100 కోట్ల రూపాయలు వాల్యూ అయినటువంటిది పంట చేతికొచ్చిన తర్వాత. అయితే ముందస్తుగానే జిల్లా ఎస్పీ ఆదేశాలతో అటు రెవెన్యూ, పోలీసు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించినటువంటి దీంట్లో 1000 గంజాయి మొక్కలను అయితే ప్రస్తుతం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందు కూడా ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో ఇదే విధమైనటువంటి డ్రోన్ల సాయంతో ఈ గంజాయి పంటని గుర్తించి వాటిని ధ్వంసం చేస్తామని అధికార యంత్రాంగం అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజు.